నోరు తెరచి మాట్లాడినప్పుడల్లా రోగి అయిన వాడు మాట్లాడాలి ఏమని దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని, రోగి తాలూకు వ్యక్తులు కూడా మాట్లాడాలి ఏమని దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడని. ఒట్టిగా మాట్లాడటమే కాదు, దేవుని ముందు కూడా కూర్చోబెట్టాలి. ఆ వ్యక్తిని కూర్చోబెట్టాలి, మొర్ర పెట్టాలి, రోజు ప్రార్థన చేయాలి, నూనె రాయాలి, ప్రార్థన చేయాలి, నూనె రాయాలి, ప్రార్థన చేయాలి. దేవా, ఇదిగో ఈ వచనం ప్రకారం నువ్వేం చెప్పావు, ఇద్దరు ఏకీభవించి అడిగితే నేను చేస్తానన్నావు. ఇదిగో మేము ఇద్దరం ఏకీభవించి అడుగుతున్నాం. ఇద్దరం కాదు, అంతకంటే ఎక్కువ మందే ఉన్నాం, మేము అడుగుతున్నాం, మాకు సాయం చేయి అని డిమాండ్ చేయొచ్చు, తగాద పెట్టుకోవచ్చు ఏసైతో. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందని నేను చెప్పేది? ఏం పెట్టుకోవచ్చు? వాదన తగాద పెట్టుకోవచ్చు చెయ్యకపోతే. అయితే ఈ నాలుకని లేదా ఈ నోటిని బూతులకే కాదండి, వేరే విధంగా కూడా వాడే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనకు తెలియని విషయాలను గురించి, ఇతరుల గురించి మనకు తెలియని సంగతులు, మనం చూడని సంగతులు మనం ఇతరులతో మాట్లాడకూడదు. ఇప్పుడు ఫలానా వ్యక్తి ఇలా ఉన్నాడు, ఇలా చేశాడంట అని ఎవడో నీకు చెప్పాడు, నువ్వు తీసుకెళ్ళి ఫలానోడు ఇలా అంట అని నువ్వు ఇంకొకటికి చెప్పావు అనుకో, అది ఒకవేళ నిజం కాకుండా ఒట్టి నింద అయిందనుకో, ఒక నిరపరాధి మీద నింద మోపిన పాపం నీకు అంటిద్దిగా. ఒక నిరపరాధిని గురించి అన్యాయంగా ఒకడు ప్రచారం చేస్తే, ఆ ప్రచారాన్ని నువ్వు 10 మందికి పంచితే, ఒకవేళ ఆ ప్రచారంలో ఉన్నది అవాస్తవమై నువ్వు ఎవడి మీద అయితే ప్రచారం చేసావో వాడు నిర్దోష అనుకో, అన్యాయంగా లేని వార్త పుట్టించిన పాపం నీకు కూడా అంటిద్దిగా. ఒక నిరపరాధి నిర్దోషి మీద నింద మోపి నలుగురిలో నవ్వులు పాలు చేస్తే వాడి కన్నీళ్లకు నువ్వు కారణమయ్యావుగా. అవునా? ఆ నిందను బట్టి వాని కుటుంబం ద్వేషించిందో, వాని స్నేహితులు అతను ఎడబాశారో, వాని బంధువులు త్రోసివేశారో, సమాజం చిన్న చూపు చూసిందో నీకు తెలియదు. కానీ నువ్వైతే అలా నింద ప్రచారం చేయటం వల్ల ఒక నిర్దోషి బాధితుడయ్యాడు. ఇది పాపం కాదంటారా? ఇది కుక్క నైజం. కుక్క జాతి లక్షణం చెప్పనా నేను? కుక్క జాతి లక్షణం. ఇప్పుడు బజార్లో ప్రతి బజారుకి 2-3 కుక్కలు ఉంటాయి. బజారు కుక్కలు ఉంటాయా, ఉండవా? ఈ బజార్లో కుక్క భౌ అందనుకో, పక్క బజార్లో కుక్క ఏం చేసిద్ది? బౌ అంటది. ఇది బౌ అనగానే అది కూడా స్పందించిద్ది. ఎందుకు స్పందించిద్ది? దాన్ని అడుగుదాం, ఎందుకు అరిచావే అని అడుగుదాం. అదేమంటా తెలుసా? నాకు తెలియదు సార్, మా జాతి పక్క బజార్లో అరిసింది, నేను కూడా అందుకని ఇక్కడ అరిశాను. అది ఎందుకు అరిసింది, ఏం చూసి అరిసింది, దీనికి అనవసరం. అది బౌ అంటే చాలు, ఇది కూడా బౌ అంటది. ఇది కుక్క జాతి లక్షణం. మనం కుక్కలం కాదుగా, మనం మనుషులంగా. ఎవడైనా ఒక కుక్క పనికిమాలిన మాటలు మొరిగాడు అనుకో, కుక్క ఆడి కుక్క మాటలు తీసుకొని మనం ఎందుకు మొరగాలి? మనం కుక్కలం కాదుగా. అయినా వాళ్ళ వీళ్ళ పాపాలు, వాళ్ళ వీళ్ళ జీవితాలు, వాళ్ళ వీళ్ళ బలహీనతలు పంచుకోవటం వల్ల, ఇంకొకటికి చెప్పటం వల్ల సమాజానికి ఒరిగే ప్రయోజనం ఏంది చెప్పండి? వాళ్ళ మీద వీళ్ళ మీద నిందా ప్రచారాలు తీసుకెళ్ళి 10 మందికి పంచడానికి అదేం సువార్త? దుర్వార్త. ఎందుకు? సువార్త చెబితే ఎవడన్నా మారతాడు, కానీ దుర్వార్త చెబితే చెడిపోతారు. కానీ నాలుకతో, నోటితో బూతులు తిట్టటమే కాదు, ఇట్లాగా నిందలు ప్రచారం చేసి భక్తులను కూడా దుఃఖపెట్టొచ్చు, నీతిమంతులను కూడా దుఃఖపెట్టొచ్చు, నిర్దోషులను కూడా శిక్ష పొందేటట్టు చేయొచ్చు. నోరు వాడి కొంతమంది అనుమానం మాటలు మాట్లాడతారు. అబ్బాయి, పెద్దదాన్ని చెబుతున్నాను, కొంచెం ఆలోచించుకో. అమ్మాయి ఏందో నువ్వు లేనప్పుడు ఫోన్ మాట్లాడుతుంది, వాళ్ళ అమ్మోళ్ళతో మాట్లాడుకుంది. అమ్మాయి మంచిది, వాళ్ళ అమ్మోళ్ళతో మాట్లాడుకుంది. అప్పటిదాకా ఈ భార్యాభర్తల మధ్య ప్రశాంతత ఉంది. అబ్బాయి, పెద్దదాన్ని చెబుతున్నాను, అర్థం చేసుకో. అమ్మాయి ఎవరితోనో మరి ఫోన్లో మాట్లాడుతున్నట్టు నాకు అనుమానంగా ఉంది. నువ్వు లేనప్పుడు ఫోన్ మాట్లాడుతుంది, మన ఇంటికి అవతల పక్క ఎవడో ఒకడు మాట్లాడుతూ ఉన్నాడు ఫోన్లో, చాలాసేపు నిలబడ్డాడు అందనుకో, ఇక వాడిని గుండెల్లో రాయబడిద్ది.
ఇక అప్పటి నుంచి ప్రశాంతంగా కూడు తినలేడు, అన్నం తినలేడు. ఇక ఎందుకు? నా భార్య ఎవరితో మాట్లాడుతుందో, నా భార్య అలాంటిది కాదే, ఎవరితో మాట్లాడుతుంది, నేను లేనప్పుడు ఫోన్ ఎందుకు వాడుతుంది, మా ఇంటి ముందు నిలబడి మాట్లాడినోడు ఎవడు. ఇక దాని విషయంలో మనోడు మళ్ళా దాని కాల్ రికార్డ్ పెట్టుకొని మరి ఆ ఫోన్కి వాని ఫోన్కి లింక్ చేసుకొని ఆమెకు ఫోన్ వచ్చినప్పుడల్లా మనోడు ఎత్తి ఆమె ఎవరితో మాట్లాడుతుందో విని ఫైనల్ చేసుకొని అప్పుడు ప్రశాంతం. దీనికి నెలలు పట్టొచ్చు, వారాలు పట్టొచ్చు. అవునా? అన్యాయంగా ఒక బిడ్డ మీద అభాండం మోపి పచ్చని కాపురంలో చిచ్చు కూడా పెట్టొచ్చు. దేవునికి స్తోత్రం. అదే నోటిని వాడి విడిపోయే కాపురాలని కలపొచ్చు కూడా. అరే బాబు, వాళ్ళ మాటలిని ఎందుకు చెడిపోతావురా? నువ్వు చూసావా నీ భార్య తప్పు చేయటం? నువ్వు చూసావా? అమ్మాయి, నువ్వు చూసావా నీ భర్త తప్పు చేయటం? నువ్వు చూసావా అని నేను చూడనప్పుడు వాళ్ళ మాటలు ఎందుకు నమ్ముతావు? తిక్కలదానా, ఎందుకు నమ్ముతావురా తిక్కలోడా? పిల్లలు గల్లోడి పచ్చని కాపురం, వారం లేనోళ్ళు 14 మాటలు చెప్తారు, నువ్వు వింటావా? వదిలేయి, అవన్నీ తీసేసుకొని నీ భార్య బంగారం లాంటిది, జాగ్రత్తగా చూసుకోయ్యా అని చెప్పి కాపురాలు సమకూర్చిన వాళ్ళు ఉన్నారు. అదే నోటిని వాడి కూల తీసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవడైనను నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తి గలవాడనని చెప్పుకునేడా వాని భక్తి వ్యర్థమే, వ్యర్థ భక్తి. బాగా వినాలి. అంటే నోటిని అదుపులో పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినట్లుగా బూతులు నేను తిట్టకూడదు, ఇతరుల మీద లేని వార్తలు నేను ప్రచారం చెయ్యకూడదు. నా నోరు తెరిచి మాట్లాడితే 10 మందికి ఉపయోగపడేటట్లు, వినువారికి మేలు కలుగునట్లు అనుకూల వచనమే పలుకుతాను, కానీ దుర్భాష నోటికి రానియను. వీళ్ళ గురించి విమర్శ నాకొద్దు. పరిశుద్ధాత్మను నేను దుఃఖపరచదలుచుకోలేదు. ఎందుకంటే నేను ఒట్టిగా లేను, పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు. నేను దుర్భాష మాట్లాడినా బాధపడతాడు, సరసోక్తులు మాట్లాడినా బాధపడతాడు, పోకిరి మాటలు మాట్లాడినా బాధపడతాడు, డబల్ మీనింగ్ డైలాగులు మాట్లాడినా బాధపడతాడు. నేను మాట్లాడకూడదు. అవి దేవుణ్ణి ఎరగని అన్యజనులకు తగును. నేను దేవుని ఎరిగున్నాను, నేను మాట్లాడకూడదు. నా మాటలో దోషం ఉండకూడదు. నా పిలుపులో పవిత్రత ఉండేటట్టు నేను చూసుకోవాలని జాగ్రత్త పడాలి. భక్తికి కొన్ని క్రమాలు ఉన్నాయి. వాటిలో ఒకటి మాట తీరు. ఏంటిది? మాట తీరు. 4 సంగతులు చెప్తా. భక్తికి ఉండవలసిన 4 ముఖ్యమైన సంగతులు. వాటిల్లో మొట్టమొదటిది నోరు. ఆ తల్లి భక్తి కలిగిన తల్లయ్యా. ఎప్పుడన్నా నోరు తెరవని ఆశీర్వాదకరమైన మాటలు, 10 మందిని దీవించే మాటలు, 10 మందికి మేలు కలిగే మాటలు, ఆ దేవుని మాటలు, ఆ దేవుని దీవెనలు తప్ప ఆయన నోటికి పనికిమాలిన మాటలు రావయ్యా. ఆమె నోటికి పనికిమాలిన మాటలు రావయ్యా. విందామన్నా రాదు. పొరపాటున జారిపోయేదన్నా అంటదా అంటే కూడా అనదు. ఎప్పుడన్నా నోరు తెరవని మా తల్లి, ఎప్పుడన్నా నోరు తెరవని ఆశీర్వచనమే పలికిద్ది, దీవెనే పలికిద్ది, శుభమే పలికిద్ది, విశ్వాసపు వాక్యే పలికిద్ది. కానీ దోషంలు కానీ, దుర్భాషలు కానీ, వీళ్ళని విమర్శించడాలు కానీ ఈ చెత్త లేదయ్యా. ఆమె భక్తి కలిగింది, ఆయన భక్తి గలవాడు. ఎప్పుడన్నా పలకరించిన నోరారా పలకరిస్తాడు. అయ్యా బాగున్నావా, ఏమ్మా బాగున్నావా, అన్నయ్య బాగున్నావా, అక్క బాగున్నావా. ఎప్పుడు పలకరించిన బిడ్డ దేవుడు మనతో మాట్లాడినట్టు ఉంటుంది. ఆ బిడ్డ పలకరిస్తే దేవుడు మనతో మాట్లాడినట్టు ఉంటుంది. ఆ బిడ్డ పలకరిస్తే భక్తిపరుడయ్యా. నోరైతే ఒక మాట అనేవాడు కాదయ్యా అనే సాక్ష్యం ఒక భక్తిపరుడికి తగును. ఆ నోటి వదరబోతుతనాన్ని బట్టే వాని హృదయంలో ఏ పాటి భక్తి ఉందో మనకు అర్థమైపోయింది. నోరుని స్పీడ్గా ఎలా పడితే అలా విచ్చలవిడిగా నోటిని వాడటంలోనే వాని భక్తి ఏ పాటిదో అర్థమైపోయింది. ఇట్టే దొరికిపోతాడు. ఎడాపెడ నోరు జారుతున్నాడు అనుకోవాడు భక్తిహీనుడే. నోరు అదుపు చేసుకొని కంట్రోల్లో మాట్లాడుతుంటే వాడు భక్తిపరుడు.
నేను చెబుతున్నా, ప్రసంగీకుడైనా ప్రసంగీకురాలైనా ఎవరు, ఆఖరికి ఈ విషయంలో ప్రసంగీకుడైనా ప్రసంగీకురాలైనా ఎవరైనా నోటిని అదుపు చేసుకోనప్పుడు వాళ్ళు భక్తుల లెక్కలోనికి రారు. వాళ్ళ భక్తి వ్యర్థమే అని నేను కాదు, దేవుడే అంటున్నాడు. ఉంది చూసారా? ఎవడైనను తన నోటికి కళ్ళెము పెట్టుకొనకుండా తన హృదయమును మోసపరచుకొనుచు భక్తి గలవాడనని అనుకొని ఎడల వాని భక్తి వ్యర్థమే. మన నోటికి దూషణ రాకూడదు. ఇంకేం రాకూడదు అన్నాను చెప్పండి వరుసగా. ఏం రాకూడదు? దూషణ రాకూడదు, దుర్భాష రాకూడదు, సరస్వోక్తులు, పోకిరి మాటలు, డబల్ మీనింగులు రాకూడదు. ఇదంతా దూషణ కింద వచ్చింది. రెండవది నిందా ప్రచారాలు, లేని వార్తలు పుట్టించటం. కానీ కొంతమంది, నువ్వు మొన్న ఆమె గురించి ఇలా చెప్పావు కదా, మరి వాస్తవం కాదంట కదా అది, మరి ఎలా చెప్పావంటే కాదంటున్నా, నేను అట్ట అనుకున్నాలే అంటారు. వాళ్ళని ఏం తీసుకొని కొట్టాలో కూడా అర్థం కాదు నాకు. గీయాల్సిన అగ్గిపుల్ల గీస్తారు, అది తగలబడి వచ్చి మళ్ళా ఆ మనిషి దగ్గరకు వచ్చి ఆగేటప్పటికి ఏమంటారో తెలుసా? నిజం కాదంటున్నా, ఒట్టిదేనంటున్నా, కాదులే ఆ రోజు అటు పోతుంటే నేను అట్ట అనుకున్నానులే అంటారు. నెంబర్ 1 సైతాన్లు అన్నమాట. ఎట్ట అనుకుంటావు సైతానా? ఎట్ట అనుకుంటాను? నీ ఇష్టం వచ్చినట్టు జీవితాలకు చిచ్చు పెడతావా? నీ ఇష్టం వచ్చినట్టు అనుకొని దరిద్రపు మాటలు ప్రచారం చేసి. సీరియసా కాదా? మొదటి విషయం. రెండవ విషయం నిందా ప్రచారాలు చేయటం. మూడవది, కొంతమంది నోరు తెరిస్తే శాపనార్థాలు పలుకుతూ ఉంటారు. ఎప్పుడన్నా చూడు దరిద్రపు మాటలే. నోరు తెరిస్తే చాలు శాపాలే పలుకుతూ ఉంటారు. తగిలారా? మీకు తగిలారా? మన ఇళ్లలోనే తగులుతారు ఎట్టండి సరుకు. చెప్పాలా, నోరు కొంచెం మార్చుకో, నోరు తెరిచి దీవించటం నేర్చుకో. శాపాలు పెట్టడం పెద్ద గొప్ప కార్యమేం కాదు. దీవించటం నేర్చుకో, శుభం పలకటం నేర్చుకో. నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవి. దేవుడు పలికినట్టు పలుకు. దరిద్ర మాటలు మాట్లాడొద్దు అని చెప్పాలి మన ఇళ్లలో ఉన్న వాళ్ళకి కూడా. లేకపోతే నోరు తెరిచిన దగ్గర నుంచి శాపాలు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. కొంపతీసి మీలో ఎవరన్నా ఉన్నారేంది? కొంప తీయకుండా ఎవరు లేరుగా? రైట్. మాట్లాడకూడదు. శాపవచనాలు, శాపనార్థాలు మన నోట రాకూడదు. ఆశీర్వచనమే పలుకుడి కానీ శాపవచనం పలకొద్దు అన్నాడు. దేవునికి స్తోత్రం. మరి పరిశుద్ధులు నోరు తెరిచినప్పుడు, భక్తి పరులు నోరు తెరిచినప్పుడు ఏం రావాలో తెలుసా? శుభమే, ఆశీర్వచనమే, సమాధాన వచనమే, స్వస్థత వచనమే, జయానికి సంబంధించిన వచనమే రావాలి. కానీ ఇక ఆపోజిట్ రాకూడదు, నెగిటివ్ రాకూడదు. ఒక రోగి దగ్గరికి నువ్వు పోయి నిలబడ్డప్పుడు నీ నోట నుంచి ఏం మాట రావాలో తెలుసా? నా దేవుడు నిన్ను స్వస్థపరచగలడు. అది వైద్యుల చేత కాకపోవచ్చు, నా దేవునికి సాధ్యమవుతుంది. ఆఖరికి నీకు బలహీనత ఉన్నా సరే నువ్వు అదే మాట్లాడాలి. ఈ మాయదారి రోగం ఏందో నాకు వచ్చి సచ్చింది అంటే పక్కోళ్ళకి రాలేదని. కొంతమంది డైలాగ్, తమ్ముడు ఈ దరిద్రపు రోగం ఏందో, ఈ పాడు రోగం ఏందో, ఈ మాయదారి రోగం ఏందో నాకు వచ్చి సచ్చింది అంటే పక్కోళ్ళకి రావట్లా. వాళ్ళందరూ హాయిగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, నేనేమో ఈ బాధపడుతున్నాను. వాళ్ళకు కూడా వస్తే బాగుండు, ఆనందపడతాను. అట్లా కాదు. ఈ మాయదారి రోగం నాకు ఎందుకు వచ్చి, ఇది కాదు. ఒకవేళ ఈ రోగం వచ్చినా అది లేకుండా చేయుటకు నా దేవుడు శక్తివంతుడు. అన్నా నీకు ఈ బలహీనత అంటగా, అక్క నీకు ఈ బలహీనత అంటగా అంటే, అయ్యా నాకు భయం లేదో, ఎందుకంటే నా దేవుడు ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థతనిచ్చాడు. నా దేవుడు బాగు చేయగలడు, నా బలహీనతను వెనక్కి తిప్పగలడు. ఎందుకంటే నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను సహించెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది.
ఇది నేను నమ్ముతున్నాను. నీ ఇంట రోగులుంటే వాళ్ళకు నువ్వు చెప్పాలి, భయపడవద్దు, వైద్యులకు సాధ్యము కానిది మన దేవునికి సాధ్యమగును. వైద్యుడు స్వస్థపరచలేనిది మన యేసయ్య స్వస్థపరచగలడు. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నిజంగా మీకు విశ్వాసం ఉంటే రోగి అయిన మీ కుటుంబ సభ్యుని మీ ఇంట్లో మీరు కూర్చోబెట్టుకొని నలుగురు కలిసి రోజు ప్రార్థన చేయండి. రోజు ప్రార్థన చేయండి, సమాధానం వచ్చేంత వరకు ప్రార్థన చేయండి. నిజంగా విశ్వాసం ఉంటే అవి క్యాన్సర్లు అయినా సరే వెనక్కి తిరగకపోతే అప్పుడు అడగండి. దేవుని జవాబు వచ్చేంత వరకు పట్టుదలగా ఎడతెగక ప్రార్థన చేయండి. ఆ మనిషిని కూర్చోబెట్టుకొని నలుగురు కలిసి, ఇంట్లో ఉన్న నలుగురు కలిసి రోజు ప్రార్థన చేయండి. నూనె రాయండి, ప్రార్థన చేయండి. ఇద్దరు ఏకీభవించి దేనినైనా అడిగితే నిశ్చయముగా నేను వింటానన్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనం చదువు. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తర్వాత, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల. ఇక్కడ చూడండి, దేనిని గూర్చి అయినను అన్నాడు. కొన్నిటిని గూర్చియే, కొన్ని రోగాలను గూర్చియే, కొన్ని సమస్యలను గూర్చియే, కొన్ని ఇబ్బందులను గూర్చి అనలా. బైబిల్ తీసావా? అండర్లైన్ చేసావా? బైబిల్ తీసి చూడు. నాకు కనపడుతుంది, నువ్వు చూస్తున్నావో లేదో. బైబిల్ తీసి అండర్లైన్ చేయి. ఇద్దరు ఏకీభవించిన ఎడల దేనిని గూర్చి అయినను. భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి. మళ్ళొక్కసారి నీట్గా నేను చదువుతానేనండి. మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఇది యేసయ్య చెప్పిన మాట. యేసయ్య అబద్ధాలు ఆడతాడా? ఈ మాట పట్టుకో, కూర్చోబెట్టో, కుటుంబం కూర్చోండి, ఏకీభవించండి. ఇప్పుడు నలుగురు ఆడవాళ్ళు కూర్చున్నారు, ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు ప్రార్థనలో వాళ్ళ కోరికలు వాళ్ళు అడుగుతున్నారు. ఇక్కడ ఏకత్వం రాకపోవచ్చు, ఏకత్వం రాకపోవచ్చు. నీ కుటుంబం నలుగురు కూర్చున్నప్పుడు దేని గురించైనా ఏకత్వం వచ్చింది. ఎట్టొచ్చిద్దో చెబుతా. ఇప్పుడు నలుగురు ఆడవాళ్ళు కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. బాగా వినండి, మగవాళ్ళు కూడా వినండి. మగవాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు, అందుకని వినండి, అందరు వినండి. ఒక ఆమె ప్రార్థన చేస్తుంది, ప్రభువా నాయనా దీవించు, మేమందరం కలిసి ఇలా ప్రార్థన చేయడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు నీకు స్తోత్రం తండ్రి. అయ్యా ప్రజల్ని దర్శించు ప్రభువా, నశించిపోతున్నారయ్యా, త్రాగుబోతులు, దొంగలు, నరహంతకులు, వ్యభిచారికులు, నా ప్రభా మాంత్రికులు, రకరకాల వాళ్ళు ప్రభా పాపంలో పడిపోయి నిన్ను తెలుసుకోక పాడైపోతున్నారు, నశించిపోతున్నారు తండ్రి. వాళ్ళని దర్శించయ్యా, వాళ్ళని రక్షించయ్యా ప్రభా అంటే అందరూ మిగిలిన ముగ్గురు కూడా ఏమతో పాటు అవును తండ్రి, అవును ప్రభా, అవునేసయ్యా, అవును తండ్రి, అవును నాయన మనసారా ఏకీభవిస్తారు. కొంతమంది ప్రార్థన ఎట్ట చేస్తారో తెలుసా? వాళ్ళ పర్సనల్స్ తీసుకొచ్చి ఈ ప్రార్థనలో పెడతారు. ఈ నలుగురు కూర్చున్న ప్రార్థనలో. కుటుంబం కూర్చున్నప్పుడు మన పర్సనల్స్ ఎత్తితే కుటుంబం అంతా ఏకీభవిస్తారు. కానీ కొంతమంది బయట వాళ్ళు కూర్చుంటారు కదా నలుగురు, ఇక ఇవి మొదలు పెట్టింది, ప్రభా అయ్యా నీకు స్తోత్రం ప్రభా, చిన్నోడు నాయన కారు కోసం ప్రార్థన చేయమ్మా అన్నాడు ప్రభా, అయ్యా నాయనా అయ్యా బెంజ్ కారు అంట ప్రభా నీకు స్తోత్రం నాయన. పక్కన కూర్చున్నాక గంజి నీళ్ళు లేవు, ఈ పక్క ఏమో బెంజ్ కారు అడుగుతుంది. అయ్యా చిన్నోడు ప్రభా, వాడంటే నువ్వు చాలా ఇష్టంగా అయ్యా, నీకు నువ్వంటే వాడికి కూడా చాలా ఇష్టంగా అయ్యా బిడ్డ ప్రభా, కారు అంట ప్రభా, అయ్యా కారు ప్రభా స్తోత్రం, అయ్యా కారు తండ్రి హల్లెలూయా, కారు ప్రభా స్తోత్రం అంటే పక్కన వాళ్ళకి ఎట్ట ఉంటుంది, పక్కన వాళ్ళకి ఎట్ట ఉంటుందండి?
అప్పుడు వాళ్ళు అవునయ్యా కారు తండ్రి, అవును ప్రభా కారు తండ్రి, అవునేసయ్యా వాళ్ళు అంటారా? కారు. నాకు తెలిసి వాళ్ళు ఎట్టుంటారో తెలుసా? ఫస్ట్ ప్రభా స్తోత్రం తండ్రి అంటే అవును ప్రభా స్తోత్రం నాయన హల్లెలూయా. ఏమో కారు దగ్గరికి వచ్చేసరికి పక్కనోళ్ళు అవునయ్యా ఇతయ్యి లేకపోతే లేదు స్తోత్రం. ఏకీభవిస్తారా? మనసారా ఏకీభవిస్తారా? సరే కారుతో వదిలేసిందా? అయ్యా పెద్ద కొడుకు అపార్ట్మెంట్లో ప్లాట్ కోసం అడుగుతున్నాడు ప్రభా, అయ్యా ఇప్పుడున్న ప్లాట్ ఇరుగైందంట ప్రభా, 2 ప్లాట్లు కలిసిన పెద్దది అడుగుతున్నాడు తండ్రి, బిడ్డ బాధ నీకు తెలుసు. ఏం బాధ ప్రభా? 2 ప్లాట్లు కలిపింది ₹1,00,00,000 అంట ప్రభా, 1,00,00,000 నీకు చిన్న మొత్తమేగా ప్రభా అంటే పక్కన వాళ్ళు అవునయ్యా అంటారా? ఒరే నీ 1,00,00,000 సావా నువ్వు, ప్రార్థన చేద్దామని కూర్చోబెట్టి కారు అంటావు, కోట్ అంటావు, అపార్ట్మెంట్లో డబల్ పోర్షన్ బిల్డింగ్ అంటావు. ఏకీభవించలేరు. కాబట్టి మన పర్సనల్స్ ప్రేయర్ చేసేటప్పుడు మన వ్యక్తిగత ప్రార్థనలో చేసుకో. నలుగురు కూర్చున్నప్పుడు సామాజిక అవసరాల కోసం ప్రార్థన చేయాలి. కొంతమందికి ఇది తెలియదు. నలుగురుగా కూర్చున్నప్పుడు వాళ్ళ పర్సనల్స్ అన్ని తీసుకొచ్చి ఈ ప్రార్థనలో పెట్టి పక్కన వాళ్ళకి చిర్రెత్తిస్తారు. సో అక్కడ ఏకీభవించడం అనేది కుదరదు. సరే దాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు ఫ్యామిలీలో ఒక వ్యక్తికి జబ్బు వచ్చింది, ఒక వ్యక్తికి రోగం వచ్చింది, మన కుటుంబ సభ్యుడే మనోడే. ఇప్పుడు ఆ కుటుంబంలో ఉన్న నలుగురు మోకాళ్ళుని ప్రభువా ఈ బిడ్డకు స్వస్థపరచయ్యా, ఈ బిడ్డ మా రక్త సంబంధి, మా వాడు, లేకపోతే మా ఆమె, మా మనిషి, మా బిడ్డయ్యా అని ప్రార్థన చేస్తే నలుగురు కూడా అవునయ్యా తండ్రి దేవా అంటారా? లేకపోతే అంటారా? ఎందుకు? వాళ్ళవాడు కాబట్టి, వాళ్ళ ఆమె కాబట్టి నలుగురికి అక్కడ ఏకత్వం వచ్చింది. అట్ట కాకుండా నలుగురు బయట వాళ్ళు కూర్చున్నప్పుడు మన ఇంట్లో వాడి రోగం గురించి మనం ఏడుస్తున్నాం అనుకో, ఆ మిగిలిన ముగ్గురికి ఎట్లుంటుంది? ప్రభా మా ఇంట్లో ఆయనకు ప్రభా జలుబు చేసింది ప్రభా, జబ్బు వచ్చింది ప్రభా, జలుబు వచ్చింది ప్రభా, జబ్బు వచ్చింది ప్రభా అయ్యా. పక్కన వాళ్ళు లేదు, ప్రభా స్వస్థపరచు ప్రభా, దరిద్రం వదిలిపోయింది, ఎందుకు ఈ పీడ తట్టుకోలేకపోతున్నాను ఆయన. అసలు వాళ్ళ ఫీలింగ్స్ చూడాలి మీరు. మనం వాళ్ళ పిచ్చ నవ్వుకోవచ్చు. నేను అప్పుడప్పుడు నలుగురు కలిసి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. నలుగురు కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకళ్ళు ప్రార్థన చేస్తున్న మిగిలిన ముగ్గురు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు? కొన్నిటికేమో బాగా రియాక్ట్ అవుతారు, కొన్నిటికేమో మొఖాలు చూసుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే ఆ ముసుగులు తీసి ఏంది ఎటు నుంచి ఎటు పోతుంది, ఆ మనిషిని ప్రార్థన చేయనియొద్దంటే నువ్వు చేయి అంటావు. ఆ మనిషి ఒకతే కదిక వాళ్ళ పెద్ద కొడుకు అంటది, చిన్న కొడుకు అంటది, కూతురు అంటది, మనవడు అంటది, మనవరాలు అంటది, మేనత్త కొడుకు అంటది, మేనగోళ్ళ కొడుకు అంటది. తిరిగిద్ది, మొత్తం తిరిగిద్ది. ఆ ఎమ్మ వదిలిపెట్టదు ఇప్పుడు అని చెప్పి పాపం కూర్చొని ముగ్గురు ముసుగులు తీసి స్తోత్రం అయ్యా హల్లెలూయా ఆ చేస్తే చేయి, లేకపోతే లేదు. అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి, అవునా కాదా? ఎంతమంది ఒప్పుకుంటారు? యథార్థవంతులు. ఏది మళ్ళీ ఒకసారి చేస్తండి. ఒప్పుకున్నారు, నిజమే, చిరాకేసింది. కానీ మన ఇంట్లో వ్యక్తి అనుకో, మనకు అట్ట ఇరిటేషన్ ఉంటుందా? భారం వచ్చిద్ది. మన ఇంట్లో ఒక వ్యక్తి కోసం ఒకళ్ళు ఏడిస్తే అందరం ఏడుస్తాం. అందుకే చెప్పాడు, నోరు తెరచి మాట్లాడినప్పుడల్లా రోగి అయిన వాడు మాట్లాడాలి ఏమని, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని. రోగి తాలూకు వ్యక్తులు కూడా మాట్లాడాలి ఏమని, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడని. ఒట్టిగా మాట్లాడటమే కాదు, దేవుని ముందు కూడా కూర్చోబెట్టాలి. ఆ వ్యక్తిని కూర్చోబెట్టాలి, మొర్ర పెట్టాలి, రోజు ప్రార్థన చేయాలి, నూనె రాయాలి, ప్రార్థన చేయాలి, నూనె రాయాలి, ప్రార్థన చేయాలి. దేవా ఇదిగో ఈ వచనం ప్రకారం నువ్వేం చెప్పావు, ఇద్దరు ఏకీభవించి అడిగితే నేను చేస్తానన్నావు. ఇదిగో మేము ఇద్దరం ఏకీభవించి అడుగుతున్నాం. ఇద్దరం కాదు, అంతకంటే ఎక్కువ మందే ఉన్నాం, మేము అడుగుతున్నాం, మాకు సాయం చేయి అని డిమాండ్ చేయొచ్చు, తగాదు పెట్టుకోవచ్చు ఏసైతో. దేవునికి స్తోత్రం కలుగును గాక.
అర్థమవుతుంది నేను చెప్పేది? ఏం పెట్టుకోవచ్చు? వాదన తగాద పెట్టుకోవచ్చు చెయ్యకపోతే. నువ్వు అంటివిగయ్యా, అడగమంటివే. అడుగమంటివే అడుగమంటివే అక్కరలన్నీ నన్నడుగమంటివే, ఆపదలో నేనే ఆశ్రయము అంటివే. అడుగమంటివే అడుగమంటివే అక్కరలన్నీ నన్నడుగమంటివే, ఆపదలో నేనే ఆశ్రయము అంటివే. అడుగమంటివే. పొలం పాడైపోయిందా? కూర్చో, కుటుంబం మొత్తం పోయి కూర్చోండి. మోకాళ్ళే కన్నీళ్లతో విత్తువాడు సంతోషగానంతో పంట కోయినని రాసుందిగా. అయి మోకాళ్ళే కన్నీళ్లు గార్చు. ఆధ్యాత్మిక పంట ఉంది, భౌతికమైన పంట కూడా ఉంది. ప్రభా ఇదిగో పంట పాడైపోతుంది, ఇది పోయిందంటే మాకు అప్పులు తీరు, ఫుడ్ కూడా ఉండదు ప్రభా, మేము చచ్చిపోవాల్సి వచ్చింది ప్రభా, దయ ఉంచి ఈ తెగులు తిప్పుకునేటట్టు చేయి ప్రభా, మందు కొట్టడానికి కూడా డబ్బులు లేవు తండ్రి, నువ్వు కార్యం చేయి ప్రభా అని నలుగురు ఏకీభవించి ఆ తోటలో, ఆ పొలంలో, అది మిరపచేను కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ పంట అయినా కావచ్చు, ఆశీర్వాదకరమైన పంటలు, మనుషులకు హాని కలిగించని పంటలు ఏవైనా, మోకాళ్ళు నువ్వు ప్రార్థన చేయి. అయిపోయిందిరా అన్న తోట కూడా తిప్పుకోపోతే అప్పుడు అడుగు. పోయిందిరా చేను మొత్తం పోయిందిరా అనుకున్నది కూడా తిరిగి తిప్పుకోపోతే అప్పుడు అడుగు. కానీ ఎంతమందికి ఈ బుద్ధి కలిగిద్ది? ఎంతమందికి ఇలాంటి మనసు ఉంది? ఎంతమంది అలా పోయి కూర్చొని రండి ప్రార్థన చేద్దాం? ఈ ఉన్న నలుగురిలోనే ఎవడో ఒకడు ఉంటాడు జిలాకోడు, ప్రార్థనలు చేస్తే పండిద్దంట్రా పంట అంటాడు, పోయిద్దిగా. ఒక్క మాట చాలు మిగిలిన వాళ్ళు కూడా నరాలు వీక్నెస్ తెప్పియటానికి. ఆహా ప్రార్థనలు చేస్తే పండిద్దా? మరి ప్రార్థన చేసే విత్తనాలు విత్యాంగా ఏదే? మరి పంట చేతికి వచ్చిన దాకా ప్రార్థన చేయాలి కదా అబ్బాయి. వ్యవసాయం ఎంతో ప్రార్థన అంతే అనుకో. దానికి మనసు రాదు, అందుకే దరిద్రం వెంటాడుతూ ఉంటుంది. వెళ్ళి కూర్చో, భార్య బిడ్డలను పెట్టుకొని కూర్చో అదే తోటలో, మధ్యలో మోకాళ్ళై కన్నీరు గార్చు. నువ్వు అన్నం పెట్టకపోతే నాకు ఎట్లా కడుపు నిండిద్దయ్యా అని అడుగు. ఆకాశ పక్షులను పిడికిలి విప్పి పోషిస్తున్నావు కదా, నా బిడ్డలకి ఎట్లా పెట్టుకోవాలి ప్రభు అన్నం? నాకు వేరే బ్రతుకు తెరువు ఏముంది? ఈ పంట పండకపోతే ఏమైపోతాను నేను, నాకు తెలియదు. నువ్వు దీన్ని బాగు చేయాల్సిందే ప్రభు అని అడుగు. దేవునితో మాట్లాడు, నువ్వు కన్నీళ్లు గార్చు. నా ఇంటి యజమానుడు పడిపోయాడు ప్రభువా, మేము అడుక్కు తినాలా? ఆయన లేచి లైన్లోకి వచ్చి జీవనోపాధి చేస్తే కదా మాకు అంత అన్నం దొరికేది. మా పరిస్థితి ఏంది ప్రభువా? ఆయన తెలిసి తెలియక పాపాలు చేస్తుంటే మేము ఒప్పుకుంటున్నాం, క్షమించు ప్రభువా, స్వస్థపరచు ప్రభువా, లేవనెత్తు ప్రభు. కన్నీరు గార్చు. రోగం వెనక్కి తిరగకపోతే అప్పుడు అడుగు. ఇన్ని సాక్ష్యాలు, నా తల వెంట్రుకలన్నీ సాక్ష్యాలు, తల వెంట్రుకలన్నీ సాక్ష్యాలండి. పోయిన వారం ఒక సాక్ష్యం వచ్చింది, ఆ లివర్ గురించి వచ్చింది అబ్బాయిది. 9 ఆసుపత్రులు ఏమో తిరిగాడంట వాళ్ళు. వందనాలు. 9 ఆసుపత్రులు తిరిగారు. 9 ఆసుపత్రికి లేదు. 12 ఏళ్ల బిడ్డ. ఎవరిచ్చారా సాక్ష్యం? ఉన్నారా? అదిగో ఎక్కడికన్నా పోని ఇంకొక బిడ్డ కోసం ప్రయత్నం చేసుకోండి, ఈ బిడ్డ లేడు మీకు అని చెప్పారంట. మీరు ఏ మందు వాడినా, ఏ మెడిసిన్ వాడినా, అదిగో సాక్ష్యం ఉంది చూడు. నేను అబద్ధం చెప్పట్లేదు. అదిగో మనిషి నిలబడిందా, చెల్లి చేతులు ఎత్తురా తల్లి, అదిగో ఆ బిడ్డను పెట్టుకొని ఎంత ఏడ్చుకున్నారో, ఎంత మొత్తుకున్నారో, ఎంత గోజాడుకున్నారో, ప్రార్థన చేశారు. దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయించుకున్నారు, ప్రార్థన చేశారు. దేవుడు తన బలీయమైన బాహు చాప చిన్నవాడిని ముట్టాడు. చెక్ చేయించినప్పుడు మొత్తం బాడీ చెకప్ చేసి అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి, లివర్ కూడా సూపర్ ఉంది, ఏం ప్రాబ్లం లేదు అని రిపోర్ట్ ఇచ్చారు. తర్వాత పాత రిపోర్ట్లు చూపించారా? ఈ రిపోర్ట్ల ప్రకారం అయితే వీడు బతికుంటానికి వీలు లేదు, కానీ నా రిపోర్ట్ ప్రకారం అయితే వీళ్ళు ఏ రోగం లేదు. ఈ 2 రిపోర్ట్ల మధ్యలో నీ దేవుడే నీ కార్యం చేశాడు పో అన్నాడట. దేవుడు చేసిన అద్భుతం తప్ప ఇంకొకటి కాదు ఇది అని సాక్ష్యం ఇచ్చాడు. మరి ఎలా సాధ్యమైంది?
ఆ 12 ఏళ్ల బిడ్డ లేడు, నీకు ఇంకొకటి కోసం ట్రై చేసుకోండి, ఇంకొక బిడ్డని కనడానికి ప్రయత్నం చేయండి, ఇంకా బిడ్డ లేడని చెప్పిన బిడ్డ మరి ఏమీ లేదు, నార్మల్ రిపోర్ట్ ఎలా వచ్చింది? ఆయన శక్తి. ఒక్క మాట పలికితే చాలు, ఒకసారి ముడితే చాలు, ఒక్క చూపు చూస్తే చాలు. కనికరించి నీ చేయి చాపి అద్భుతములు చేయు దైవమా, కనికరించి నీ చేయి చాపి అద్భుతములు చేయు దైవమా, అయ్యా అద్భుతములు చేయు దైవమా, అయ్యా అద్భుతములు చేయు దైవమా, విన్నపాలు విను దైవమా, నా కన్నీరు గంచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, నీకే స్తోత్రము యేసయ్యా, నీకే స్తోత్రము యేసయ్యా. హల్లెలూయా. లివర్ పూర్తిగా చెడిపోయింది, పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది, పనికి రాదు అన్న పరిస్థితి నుంచి, బ్రతకడు అన్న పరిస్థితి నుంచి పూర్తిగా అవయవాలన్నీ బాగున్నాయన్న రిపోర్టు ఆయన కృప కదా. ఇలా ఎన్నో జీవితాల్లో కార్యాలు. చచ్చిపోయే వాళ్ళని ఎంతోమందిని బ్రతికించి సాక్షులుగా వాడుకుంటున్నాడండి, సేవకుల్ని సేవకురాళ్ళని చేసిన ఆ దేవుడు. నోరు తెరిచి శాపాలు పెట్టుకోవటం, నీ కర్మ అట్టగాలింది, నీ దరిద్రం అట్ట అయిపోయింది, నీ కర్మ ఇంతే, ఇక నీ బతుకింతే, ఈ కాదండి. నోరు తెరిచి, నోరు తెరచి ఏం చెప్పాలండి? రోగికి ఏం చెప్పాలి? భయపడకు, వైద్యులు ఏ రిపోర్ట్ అన్నాయని జీవము గల దేవుడు మనకున్నాడు. సింహాల నోళ్లు మూసి అగ్ని బలము చల్లార్చిన దేవునికి ఈ రోగము ఒక లెక్క కాదు. మృతులైనటువంటి మనుష్య శరీరంలో తిరిగి సజీవంగా లేపిన దేవుడు మన దేవుడు. రండి ప్రార్థన చేద్దాం, దేవుడే కార్యం చేస్తాడు. అయ్యా నువ్వు భయపడదమ్మా, నువ్వు భయపడ, ధైర్యం చెప్పు, చచ్చిపోయేవాడు కూడా బతుకుతాడు. కానీ ఏం చేద్దాం? చెయ్యరే. ఏ విషయంలోనైనా సరే నీ కుటుంబ సభ్యులు సమస్యలో ఉన్నప్పుడు ఫస్ట్ నువ్వు తెలుసుకోవాల్సింది ఇదే, గుర్తుపెట్టుకో, ఆ వ్యక్తి కోసం నువ్వు కలిసి ప్రార్థన చేయండి. వ్యసనపరుడైనా సరే కలిసి ప్రార్థన చేయండి. లాగి ఒక్కటే ఒక తనుదని మారుస్తాడు. అవసరమైతే ఆ మొక్క కూడా మీరే చెప్పండి, దేవా ఒక కోటింగ్ ఇచ్చైనా సరే క్యాండిడేట్ లైన్లో తండ్రి నీకు స్తోత్రం అని. కోటింగ్ ఇస్తాడు, భయపడవాకండి. హల్లెలూయా. కోటింగ్ పడిందంటే లైన్లోకి వస్తాడు. నేను చెప్పేది ఒట్టి కాదు. మనుషులు మార్చలేని హృదయాలు ఎన్నిటినో ఆయన శిక్ష ద్వారా, ఏమండి, శిక్ష ద్వారా రక్షణలో నడిపించాడు చాలామందిని. ఇక్కడ కూర్చున్న సరుకు అంతా కోటింగ్ పడ్డ సరికే. ఆ కోటింగ్ తినకుండా ఎవరు వచ్చి ఇంత మంచిగా అసలు దేవుడు నిజమైన దేవుడు అని తెలుసుకొని వచ్చిన పెద్ద మనుషులు ఎవరు లేరు. దాదాపు అంతా కోటింగ్ తిన్న సరికే. మీరు నేను కూడా. అది నాకో టైప్ కోటింగ్, మీకు ఒక టైప్ కోటింగ్. ఫ్యామిలీ మెంబర్స్ మార్పు కోసం కలిసి ప్రార్థన చేయండి. ఒకటే పలకండి. మాట వినని నీ కొడుకు నీ కళ్ళ ముందు కనపడితే, నా కుమారుడా నువ్వు ఈరోజు ఇలా ఉన్నావు, నీ కోసం నా కన్నీళ్లు నా దేవుని దగ్గర ఉన్నాయి, నువ్వు మారుతావు, నువ్వు సాక్షి అవుతావు, నువ్వు బాగుపడతావు, నువ్వు నా దేవుని మయంపరుస్తావురా, నా దేవుడి కన్ను దృష్టి నీ మీద ఉంది అని చెప్పు. నువ్వు వాడు ఇబ్బంది పెట్టినప్పుడల్లా నువ్వు ఈ మాటే వాడు. కానీ ఇది మాట్లాడతారా? నీ దినం చెయ్య, నీ పాడగట్ట, నీకు పెండం పెట్ట, నీకు లారీ తగల, నీకు బస్సు ఇయేగా వాళ్ళు తిట్లన్నీ ఇయేగా. అయ్యా మాట్లాడాలి, అయ్యా మాట్లాడాలి. నువ్వు పోతావు రే, నువ్వు అట్లా పోతావు ఇట్లా పోతావు అయ్యా అండి నాశనం అయ్యా పిల్లల్ని అనాల్సింది. నువ్వు ఊరకపోయేవాడు ఎవరో, నువ్వు ఊరకపోయేవాడు, నువ్వు గాలివాడు అయిపోతావు. నువ్వు అట్ట ఏం పుణ్యం మాటలా, ఏమన్నా దీవెనలా? నోరు తెరిచిన దగ్గర నుంచి దరిద్ర మాటలు మాట్లాడతారు కొంతమంది దరిద్రులు. మిమ్మల్ని కాదు ఈ దరిద్ర మాటలు మాట్లాడే వాళ్ళని దరిద్రులు అంటున్నాను, ఆధ్యాత్మిక దరిద్రులు. నోటికి కళ్ళం పెట్టుకో, నోటితో ఏం మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడు. నీ బిడ్డతో, నీ భర్తతో, నీ ఇంట్లో నీ తోడబుట్టిన వాళ్ళతో, నీ తల్లితో, నీ తండ్రితో నువ్వు పలకాల్సిన ఆశీర్వచనాలు పలుకు. నా తండ్రి ఆమెన్ అనకపోతే అప్పుడు అడుగు.
ఆమెన్ ఆమెన్ అంటాడు నా తండ్రి. వాడు మామూలుగా మాట వినకపోతే మంచాన్ని వేసినా సరే వాడు ఒక దారి చేస్తాడు. అవసరమైతే ఆ మొక్క కూడా నువ్వే చెప్పు, ప్రభు వాడు మామూలుగా మాట వినే రకం కాదు, ఒక చూపు చూడయా, అవసరమైతే మంచంలో వేసి నేను సేవ చేస్తాను, ప్రాబ్లం లేదు, ఆడు అందులో తెలుసుకోవాలి, నిన్ను కలుసుకోవాలి, మారాలి, లైన్లోకి రావాలి ప్రభు. వాము పెట్టండి సలహాలు ఇస్తున్నాడు అనుకోవాకండి. మరి లేకపోతే ఒక్కొక్కటి మామూలుగా మాట్లాడండి, మరి ఏం చేద్దాం? ఒక్కొక్క నడమంత్రం అట్టు ఉంటుంది, మిడిమేళం. దేవుడికి అప్పచెబితే ఏ జాయింటో తీసి కూర్చోబెడతాడు. స్తోత్రం చెప్పండి అందరూ కలిసి సంతోషంగా. దేనికి? మాట విన్న వాళ్ళ జాయింట్లు తీసింది. కానీ నేను చెప్పేది, నేను ఏదో మీరు పరధ్యానంగా ఉంటారని నేను నవ్వుతో చెప్తున్నాను, కానీ చాలా భారంతో చెప్తున్నాను. ఏ పరిస్థితి అయినా మనము కలిసి ప్రార్థించినప్పుడు, మనం ఆశీర్వచనం పలికినప్పుడు ఆ వాక్కుని, ఆ మాటని నా తండ్రి ఆమెన్ అంటాడు. ఏ ప్రతికూలతలైనా అనుకూలతలుగా మారిపోతాయి. కానీ సైతానుగాడు మనకు ఆలోచన రానీయుడు. ఇప్పుడు నేను చెప్పిన మంచి మంచి ఆలోచనలు రానీయుడు వాడు. అన్ని దిగజారిపోయిన ఆలోచనలు రప్పిస్తాడు వాడు. సమస్య ఉంటే సమస్యకు పరిష్కారం కూడా ఉంది. ఏమండి? సమస్యకు మించిన వాడు ఉన్నాడు ఇక్కడ. ఆయన పేరు నజరేయుడగు యేసు. అన్ని నామముల కంటే పైనామము అన్ని ఆయన పాదాల కింద ఉన్నాయి. భయపడాల్సిన అవసరం లేదు. నోటిని అదుపులో పెట్టుకొని చేసే భక్తి వ్యర్థము కాదు, కానీ నోటిని అదుపులో పెట్టుకోకుండా చేసే భక్తి వ్యర్థం. ఇది వ్యర్థమైపోయిన భక్తి. రెండవది కింద చెప్తున్నాడు, సంపూర్ణ భక్తి. కింద చెప్తున్నాడు నిష్కళంకమైన భక్తి. ఒకసారి చూడండి, 27వ వచనం చదవండి తొందరగా. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా. ఇదిగో ఫస్ట్ చెప్పిన మాట గుర్తుంది కదా, నోటికి కళ్ళం పెట్టుకోవాలి, నోటితో శాపనార్థాలు పలకకూడదు, దరిద్ర మాటలు పలకకూడదు, శుభం పలకాలి, విజయం పలకాలి, దీవెన పలకాలి, ఆదరణ పలకాలి, ఆరోగ్యం పలకాలి, ఆశీర్వచనం పలకాలి. అంతేకాదు కుటుంబ సభ్యులు రోగులై ఉంటే కూర్చోబెట్టి ప్రార్థన చేయాలి, మనమే ప్రార్థన చేయాలి, బయటవాడికి భారం ఉండదు, మనదే బాధ్యత, మనదే భారం. మన కన్నీళ్లు దేవుని ముందు ఉండాలి, మనం సాధించుకోగలుగుతాం. ఒకవేళ ప్రభు చిత్తమై ప్రభు తీసుకుంటే మనందరికీ మాట్లాడి చెప్పి తీసుకుంటాడు, దానికి తగిన పరిష్కారం చూపించి తీసుకుంటాడు. అది ఆయన చిత్తమైతే అదే చెప్తాడు. లేదు మీరు మొరపెడుతున్నారు, నా బిడ్డకి సమయం అయిపోయింది, నేను తీసుకుంటున్నానని మీతో మాట్లాడి తీసుకుంటాడు. నా బిడ్డ ఎక్కడుంటే క్షేమమో నాకు తెలుసు, మీరు నన్ను ఇబ్బంది పెట్టొద్దు, నా బిడ్డ ఇంక ఇంత మించి ఉంటే తనకి క్షేమం కాదు, నేను తీసుకుంటున్నాను చెప్పి తీసుకుంటాడు. లేకపోతే స్వస్థపరుస్తాడు. మొత్తానికి ఏదో ఒకటి మాత్రం క్లారిటీ వచ్చింది. మీరు గట్టిగా మొర్ర పెడితే పోయే ప్రాణం కూడా అక్కడ ఆగిపోవాల్సిందే, ఆగిపోయింది. జోక్గా నేను చెప్పేది. 8 సంవత్సరాల క్రితం చనిపోవాల్సింది నా తండ్రి, 8 ఏళ్లకు ముందు చనిపోవాల్సింది నా తండ్రి. మీరు నమ్మండి నమ్మకపోండి, నిజం చెబుతున్నాను నేను. డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ ప్రకారం, డాక్టర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం, రిపోర్టు సర్టిఫికేట్గా, సర్టిఫికేట్ స్కూళ్ళలో ఇస్తారుగా, రిపోర్ట్ ప్రకారం 8 ఏళ్లకు ముందే అయిపోవాలి ఆయన. మోకాళ్ళుని కన్నీరు గార్చి ప్రార్థన చేశా, కుటుంబం అందరినీ కూర్చోబెట్టుకొని ఒకటే ప్రార్థన. ఇన్ని సంవత్సరాలు కష్టపడి మమ్మల్ని పోషించి బ్రతికించాడు. ఈరోజు నేను అంత కష్టపడి నా తండ్రికి ఆహారం పెట్టి ఆయన చూసుకునే టైంలో ఆయన వెళ్ళిపోయేటట్టున్నాడు. ప్రభువా, నా కోసం మా నాయనను బ్రతికించవా అని అడిగా. నా కోసం ఒక ఛాన్స్ ఇచ్చి నా తండ్రిని బ్రతికించవా అంటే నా ఆశ 8 ఏళ్ళు తీర్చాడు. 8 ఏళ్ళు, 8 సంవత్సరాలు సేవ చేస్తాను ప్రభువా, మా నాన్నకి అవకాశం ఇయ్యని అడిగా. బెడ్ మీద పడ్డాడు, మళ్ళా లేచి సైకిల్ దొక్కేటట్టు చేశాడు దేవుడు. అంటే కొంతమంది నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, నాకెందుకు, నమ్మితే ధన్యులు, లేకపోతే నేను చేయగలిగింది ఏమీ లేదు. కానీ నేను చెప్పింది నిజం. కన్నీళ్లు గార్చి మోకాళ్ళలోని ఒక్కటే మాట, నీ దయ కలిగితే
నేనేం అడుగుతున్నా, నా తండ్రికి సేవ చేస్తానని అడుగుతున్నా, ఒక ఛాన్స్ ఇవ్వు నాకు. 1 ఏడు 2 ఏళ్ళు అవకాశం ఇస్తాడు అనుకున్నా, 8 సంవత్సరాలు ఛాన్స్ ఇచ్చాడు. 8 ఏళ్ల తర్వాత నేనే అబ్బా చలికాలం వస్తుంది, డిసెంబర్ నెల వచ్చింది, ఇప్పుడు ఆయనకి ఇబ్బంది అయిద్దేమో, చలికి స్నానపానాదులకి ఇబ్బంది అయిద్దేమో అనుకున్నా. అంతే, డిసెంబర్ 9 మధ్యాహ్నం భోంచేశాడు, చక్కగా స్నానం చేసుకొని భోంచేశాడు, పండుకున్నాడు. సాయంత్రం 6ంటికి లేచి కూర్చున్నాడు, మళ్ళా పండుకున్నాడు, వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకో ఫోటో ఉంది రా నాయన, నువ్వు వేయాలనుకుంటే ఇంకో ఫోటో ఉందిరా. చూశారుగా మీరు, మా నాన్న మీకు తెలియదు ఏముందిలే. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మన ప్రార్థనకి జవాబు ఇస్తాడా ఇవ్వడా అంటే, నిజంగా నిండు మనసుతో ఆయన ముందు మోకాళ్ళుని కన్నీరు గార్చి నువ్వు అడుగు, తప్పకుండా ఛాన్స్ ఇస్తాడు ఆయన. తర్వాత మళ్ళా నా అనుమతితోనే మళ్ళా 1 రోజుల ముందు నాకు చూపించి, తెల్లని వస్త్రాలు కట్టుకొని 2 వస్తువులు చేతబట్టుకొని చక 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 నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు నాకు దర్శనంలో. ఒక 1 మంత్ ముందు. అంటే ఏంటో తెలుసా, సిగ్నల్ ఇస్తున్నాడు, ఒరే నీకు తండ్రి అయితే అయ్యాడు, నాకు కుమారుడు రా, నా బిడ్డ అక్కడ ఉంటూ యాతన పడతాడు, ఇంక వద్దు, నువ్వు పర్మిషన్ ఇరా, నేను తీసుకుంటా. ఆ తర్వాత వచ్చింది నాకు ఈ ఆలోచన, ఇబ్బంది పడతాడేమో అని. అలా అనుకున్నా, వెళ్ళిపోయాడు. ఒకవేళ నేను ఆ మాట అనుకోకుండా ఏం పర్లా ఇంకా చేస్తానంటే ఇప్పుడు కూడా ఉంచేవాడేమో. కానీ నేను మాట్లాడుతున్న మాత్రం వాస్తవం. సృష్టికర్త అండి ఆయన. 8 ఏళ్ళేంది హిజ్కియాకి అసలు టైం అయిపోయింది లెక్క. హిజ్కియాకి అయిపోయింది. యెషయా అనే ప్రవక్తను పంపించాడు, నా దాసుడు ఏడుస్తున్నాడు, నేను ఉంటానా పోతానా అని, నేను తీసుకుంటానని చెప్పు, తీసుకోవటానికి ఆ బలహీనత పెట్టాను, ఇంకా ఉండదు, నేను తీసుకుంటాలే, నేను ఆయన సమయం అంతవరకే, ఆ మాట చెప్పు అన్నాడు. యెషయా పోయి హిజ్కియాకి ఈ మాట చెప్పాడు, నీవు బ్రతుకవు, దేవుడు పిలుస్తున్నాడు నిన్ను, కాబట్టి ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పాడు. అప్పుడు హిజ్కియా ఏం చేశాడు తెలుసా? ఇంటికి పోయి చూసుకోండి, ఇప్పుడు టైం లేదు. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. హిజ్కియా గోడ తట్టు ముఖం తిప్పుకొని ఏడ్చాడు, ప్రభువా యెహోవా, నీ సత్యమును అనుసరించి నీ సన్నిధిలో యథార్థవర్తనుడనే ఎలాగూ నడుచుకుంటున్నావు నీవే ఎరుగుదువు ప్రభువా అంటాడు. ఏంది నాయన నీ ఏడుపో, ఇంకా బతకాలని ఉందయ్యా, సరే బతుకయ్యా. ఎన్నేళ్ళు ప్రభువా? 1 ఏడా 2 ఏళ్ళ? మళ్ళీ యెషయాకి చెప్పాడు, నీవు పోయి నా ప్రజల అధిపతి వద్దకు పోయి, హిజ్కియా వద్దకు పోయి, ఇదిగో నీ పితరుల దేవుడు దావీదునకు దేవుడైన వాడు నీతో చెప్పు సంగతులు ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను, ఇంకను 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదను. ఓ బతుకుపో, ఇంకా 15 ఏళ్ళు బతుకుపో. ఛాన్స్ ఇచ్చాడు నా దేవుడు. ఎన్నేళ్ళు? 15 సంవత్సరాలు. ఆయన ఇష్టం అండి. అయిపోయింది అన్నదాన్ని మళ్ళా 15 ఏళ్ళు బతికిచ్చాడు. చిరాకు పుట్టిందనుకో 15 ఏళ్ళు ఉండగానే తీసేస్తాడు అవసరం అయితే. ఏందంట వీడు ఎగస్ట్రాలు ఎక్కువైందిరా, ఇంక ఉంచదలుచుకోలేదంటే 15 ఏళ్ళు ముందే దాగి అవతల పడేస్తాడు. అంటే అర్థమైందా? 15 ఏళ్ళు ముందే. అవసరమైతే అయిపోయినోడికి 15 ఏళ్ళు పెంచుతాడు. అవసరమైతే శూన్యమైపోయిందన్న దానిలో నుంచి సుందరమైన సృష్టిని పుట్టించిన వాడు నా దేవుడు. హల్లెలూయా చెప్పు, గట్టిగా చెప్పు. కాబట్టి ఏం దిగులు పడద్దు, కృంగిపోవద్దు, నిరాశ గురి కావద్దు. విశ్వాసంతో ప్రార్థన చేయి, పట్టుదలగా ప్రార్థన చేయి, కలిసి ప్రార్థన చేయండి. ఇంటి పరిస్థితులు మారిపోతాయి, ఒంటి పరిస్థితులు మారిపోతాయి, కుటుంబంలోని వ్యక్తుల పరిస్థితులు మారిపోతాయి. నా దేవుడు అలా ఎన్నో కార్యాలు చేశాడు. నేను చెప్తున్నా, నువ్వు మోకాళ్ళేసి పట్టావంటే పోయే ప్రాణం కూడా అక్కడ కొట్టుకుంటూ ఆగాల్సిందే.
నువ్వు మోకాళ్ళుని నాకు తెలియదు నువ్వు ఆపాల్సిందే అంటే ఇంకా ఆ గుట్టగుట్టలాడుతూ అట్టు ఉండాల్సిందే. తెలివైన వాళ్ళు ఏం చెబుతారు తెలుసా? ఒక అక్క తన అన్నగా చెప్పింది, అన్నా దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను తీసుకుంటానంటున్నాడు, నన్ను అప్పచెప్పన్నా అందంట. నన్ను అప్పచెప్పన్నా అందంట ఒక అక్క తన అన్నతో. ఇద్దరు సేవకులే. అన్న చెల్లిని దగ్గర పట్టుకొని, అలాంటి మాటలు అనవాకో, సైతానుగాడు వింటాడు. అలాంటి మాటలు అనవాకు, సైతాను వింటాడు. ఇప్పుడే అప్పచెప్పేది ఏందమ్మా నిన్ను? ఇంకా సేవ చేయాలి మనం, ఇంకా చాలా చేయాలంటే నా వల్ల కాదన్నా, నాకు ఇంకా అవకాశం లేదు, ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, నువ్వు అప్పచెబితే తీసుకుంటాడు, నువ్వు అప్పచెబితే తీసుకుంటాడు అంటే ఆయన ప్రార్థన చేసి ప్రభు చేతికి అప్పచెప్పినాక పోయిందాం. అప్పటిదాకా అంతే ఉంది. ఏందనుకుంటున్నారు పరిశుద్ధుల ప్రార్థన అంటే? దేవుని భక్తులు, దేవుని పరిశుద్ధులు, వాళ్ళ ప్రార్థన ఎంత విలువైంది. ఒక మాట అప్పచెప్పనంత వరకు ఆ మనిషి అక్కడే కొట్టగలాడు, అప్పచెప్పిన తర్వాత వెళ్ళిపోయి. భక్తులు చెప్పించుకుంటారు, అయ్యా నా పని అయిపోయింది, ఇక నన్ను అప్పచెప్పండి అని అప్పచెప్పిన తర్వాత వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధులు మోకాళ్ళు నా తండ్రి అంటే ఆగిపోవాల్సిందే. అక్కడ తీసుకెళ్ళడానికి వచ్చిన దూతలు కూడా ఆంతం చేతులు కట్టుకొని నిలబడాల్సిందే. తీసుకెళ్ళడానికి లేదు, ఆగండి అంటే ఆగిపోవాల్సిందే. పాదు ప్రాణం అక్కడ ఆగిపోయిద్ది. ఆ వేదన చూడలేక మనం అప్పచెబితే పోయిద్ది. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? క్లియర్గా అర్థమవుతుందా? అంత పవర్ ఉంటుంది ప్రార్థనలో. మన మోకాళ్ళు ఉనితే ఆయన కృప మేలుకుంటుంది. అక్కడ ఆయన కృప మేలుకుంటుంది. ఆపుతాడు అవసరం. దూతలారా ఆగండి, నా బిడ్డ ఏంది అడుగుతున్నాడు, ఆగండి, నా కుమార్తె ఏడుస్తుంది, ఆగండి. ఏమ్మా, నాకు ఇంకా ఆశ ఉంది తండ్రి, నా తల్లిని కాపాడు తండ్రి, నా తల్లిని కాపాడు తండ్రి. సరే రండి, ఇంకొంతకాలం బ్రతకనేయండి అన్న జవాబులు ఎన్నున్నాయో కూడా లెక్కలేదు. నీ ప్రార్థనకు కూడా అలాంటి జవాబులు వచ్చినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఏం మాట్లాడతాం? నోటిని అదుపులో పెట్టుకొని ఎన్నోసార్లు చెప్పాను, నా బిడ్డలందరికీ నేర్పుకుంటున్నా ఈ మాటని, నేర్పుకుంటున్నా. నోరమ్మా, నోరు జాగ్రత్త, నానా నోరు జాగ్రత్త అయ్యా అని. ఏదైనా సరే మనకు అలివి కాలేదా? మోకాళ్ళు ఉనాలి, నలుగురిని కూర్చోవాలి, కుటుంబం మొత్తాన్ని కూర్చోబెట్టాలి. ఇంకా బాధ జటిలమైతే ఉపవాసం పెట్టుకోవాలి, తిండి కూడా పక్కన పెట్టాలి. వండవాకండి, ఇంట్లో అన్నాం, కూర్చున్నారండి ప్రార్థనలో. నా తండ్రి తేలుస్తాడు దీని సంగతి ఏదో, నా తండ్రి తేలుస్తాడు దీని సంగతి ఏదో, నా తండ్రి తేలుస్తాడు ఈ సమస్య ఏందో. రండి మొత్తం కూర్చున్నారండి, వండవాకండి, ఇంట్లో అన్నాం, అందరం కలిసి ప్రార్థన చేద్దాం రండి. జవాబులు పొందానమ్మా. వందల ప్రార్థనలకు వందల ప్రార్థనలకు జవాబులు పొందా. వెరైటీలుగా చేసుకుంటా ప్రార్థన. తెలుసా, నాకు బాగా పీడించిన సమస్యలు నేను రాసుకుంటా, నోట్స్లో రాసుకొని తీసుకెళ్ళి ఆయన ముందు పెడతా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హిజ్కియా తీసుకెళ్ళి పెట్టాడుగా. రబ్షాకే అనేవాడు పలికిన మాటలు ఒక గ్రంథం, ఒక పేపర్లో రాసి, ఒక చర్మపు కాగితంలో రాసి ఆ తాకీదు ఆయన దగ్గరకు పంపిస్తే హిజ్కియా తీసుకెళ్ళి యెహోవా సన్నిధిలో దాన్ని చదువుతాడు. లెటర్ నాకు కాదు ప్రభా, నీకు రాశాడని. ఏమండి, ఇప్పుడు రాజు ప్రత్యర్థి యుద్ధానికి వచ్చినప్పుడు ఈ రాజు తన సైన్యాన్ని వేసుకొని యుద్ధానికి పోవాలి. కానీ వాడేం రాశాడో తెలుసా? ఆకాశపు ఇసుక రేణువులంత సమూహం మాది, మమ్మల్ని ఎవడు ఆపలేడు. మీ దగ్గరకు వచ్చామంటే మీ దేవుడైన యెహోవాయే మాకు అప్పచెప్పాడు. హమాతు దేవతలేమాయను, అర్పాదు దేవతలేమాయను, మీ దేవుడైన యెహోవా కూడా మిమ్మల్ని కాపాడలేడు. మర్యాదగా మాకు లొంగిపోండి,
అని వాడు మాట్లాడి తాకీదు పంపిస్తే ఆ లెటర్ చూసి హిజ్కియా అద్దుగో వాడు పంపించినటువంటి ఆ తాకీదుని యెహోవా సముఖంలో పోయి చదువుతున్నాడు. దేవా, రబ్షాకే, సన్హెరీబు దాసుడు రబ్షాకే నీకు లెటర్ పంపించాడు, ఇదిగో చూడని పోయి దేవుని సన్నిధిలో పెట్టాడు. వాస్తవంగా రాజు చేయాల్సిందేంటి? యుద్ధం. కానీ హిజ్కియా రాజు చేసిందేంటి? ప్రార్థన. ఏంటి చెప్పండి? ఏంటి ఏంటి ఎక్కడా? యెహోవా సన్నిధిలోకి వెళ్ళాడు రాసుకొని. అవన్నీ తీసుకొని రాసింది ఆల్రెడీ వాడు పంపించాడుగా, అది తీసుకొని పోయి ఓపెన్ చేసి ఆయన ముందు పెట్టి ప్రార్థనలో కూర్చున్నాడు. నాకు తెలిసి తన తోటి వాళ్ళు ఏమనుంటారో తెలుసా? మన రాజుకి ఏదో మెంటలు ఎక్కినట్టుంది, వాడి మీద యుద్ధం చేసి సత్యం బతికం పోరాడాలి. కానీ ఆ లెటర్ తీసుకొని యెహోవా సముఖంలో పోతే ఆయన ఏం చేస్తాడు అంటే, ఏం చేస్తాడో తర్వాత మీకే తెలిసిద్ది. ఏ సైన్యాన్ని చూసుకొని వాడు విర్రవీగాడో, ఏ సైన్యాన్ని చూసుకొని వాడు ఓవర్ యాక్షన్ చేశాడో, ఏ బలగాన్ని చూసుకొని వాడు రెచ్చిపోయాడో, మీరు యుద్ధం చేయలేరురా, మీ వల్ల కాదురా అన్నాడుగా. మీ దేవుడు కూడా కాపాడలేడుగా అన్నాడుగా. హిజ్కియా పోయి మందిరంలో కూర్చొని ప్రార్థనలో ఉన్నాడు. అక్కడ యుద్ధం జరుగుతుంది. కానీ ఎవరు చేస్తున్నారో తెలుసా? హిజ్కియా కాదు, హిజ్కియా సైన్యము కాదు. వాడు ఎవరిని అన్నాడు? యెహోవాను అన్నాడు. సావు మూడోళ్ళు అట్ట మాట్లాడేది ఏమే? అష్షూరు వారి దండుపాళ్యంలోనికి యెహోవా దూత జొరబడి ఒక్క మొత్తితే ఒక రాత్రి తెల్లవారేసరికి 1,85,000 మంది 1,85,000 మంది యెహోవా దూత లేచి వెళ్ళి అదిగో ఏ సైన్యాన్ని చూసుకొని విర్రవీగాడో ఆ సైన్యం మొత్తం అవుట్. ఇంకెక్కడో అక్కడ పోవటమే. అంటే నిజంగా నిద్రపోయారు అనుకున్నారు, పోయారు మొత్తానికి. తెల్లవారు లేచి మనం వానికి తాకీదు పంపించాం, హిజ్కియా ఏ జవాబు చెప్పలేదు, ఇక మనం యుద్ధం చేయటమే తరువాయి, లిండ్రా పోదాం పండ్రా అంటే ప్రతి గుడారంలో శవాలే. చూపిస్తే అది కూడా. ఇంకెక్కడున్నాడు? అవుట్. అయితే ఓవర్ యాక్షన్ చేస్తాడు వీడు. ఇంకంతే సంగతులు. అదిగో ఎక్కడోళ్ళు అక్కడ, యుద్ధం లేదు, ఏమీ లేదు. మరి ఆయనతో పెట్టుకుంటే అంతే. జీవం గల దేవుడు. చూడండి, దేవుని సన్నిధికి వెళ్ళి మోకాళ్ళు అని చెప్పాలా? ఫ్యామిలీకి అవసరమైతే ఫుడ్ వండడం ఆపేసేయండి, రండి మొత్తం కలిసి ప్రార్థన చేద్దాం. నా దేవుడు కదులుతాడు. మన వల్ల కానిది ఆయన వల్ల, మనం చేయలేనిది ఆయన, మనకు సాధ్యం కానిది నా తండ్రికి సాధ్యమైంది. రండి ఆయన సముఖంలో మోకాళ్ళు వేద్దాం, రండి ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం, రండి అని కూర్చో. నీ దేవుడు ఉన్నవాడా లేనివాడా? ఎంతమంది ఒప్పుకుంటారు? చేతులు ఎత్తండి. నీ దేవుడు సజీవుడా మరణించినోడా? ప్రజెంట్ సజీవుడా మృతి నందు ఉన్నాడా? సమాధిలో ఉన్నాడా? సమాధి తెరవబడి బయటకు వచ్చి ఉన్నాడా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. బలహీనుడా బలవంతుడా? జ్ఞానవంతుడా జ్ఞానశూన్యుడా? ప్రేమ గలవాడా ప్రేమ లేనివాడా? నిన్ను ప్రేమిస్తున్నాడా లేదా? ఆయన వాక్యాలు నెరవేరుస్తాడా అబద్ధాలా? నమ్మకమేనా? విశ్వాసమేనా? అట్లయితే నువ్వు చేయాల్సిన పని అదే. నా కృప నిన్ను విడువదంటివే, నా కృప నీకు చాలునంటివే, నాకేమి కొదువా. నా కృప నిన్ను విడువదంటివే, నా కృప నీకు చాలునంటివే, నాకేమి కొదువా. స్తుతికి పాత్రుడా స్తోత్రార్హుడా,
శుభప్రదమైన నిరీక్షణతో, శుభప్రదమైన నిరీక్షణతో జయ గీతమే పాడేదా, జయ గీతమే పాడేదా, జయ గీతమే పాడేదా, జయ గీతమే పాడేదా. ఆమేన్. ఓకేనా? అంశం విలువైంది, పాయింట్ విలువైంది, మీకు ఉపయోగపడేది. అందుకని ఇక్కడ స్టాండ్ వేసా. ఇప్పుడు స్టాండ్ తీస్తున్నా, ముందుకు వెళ్తున్నా. ఇక దేవునికి స్తోత్రం. నేను చెప్పిన మాటలు సీరియస్గా తీసుకుంటారా? ఇట్టిని వదిలిపెడితే మీ కర్మ, నాకు సంబంధం లేదు. నేను ఎట్లా బయటపడతారో చెప్పా. అయినా సరే కొంతమంది బాగా విన్నట్టుగానే ఉంటారు కానీ ఫాలో అవ్వరు. అవనప్పుడు చేసేది మోస్తారు. నేను చెప్పినట్టు వింటే దించుకుంటారు, బరువు బయటపడతారు. ఎందుకంటే చాలా కార్యాలు చూశాను, అనుభవించాను. అనుభవం లేకుండా నేను చెప్పట్లా, సాక్ష్యం కూడా చూపించాను. అన్ని ఆసుపత్రులు తిరిగి లేని సమాధానం దేవుని సన్నిధిలో దొరికింది. ఇంకేం కావాలి? ఇంకెన్ని చెప్పాలి? రైట్. ఫస్ట్ వ్యర్థము కాకుండా మన భక్తి నిలవాలి అంటే నోటికి కళ్ళెం పెట్టుకోవాలి, నోటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి. అయిపోయింది. రెండవది, పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏమిటంటే దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుట, ఇహలోక మాలిన్యము తనకంటకుండా చూసుకొనుట. ఇది రెండవది. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా, నిష్కళంకమైన భక్తి అన్నాడంటే కళంకంతో ఉన్న భక్తి కూడా ఉందన్నమాట. కొంతమంది భక్తి కళంకంతో ఉందట. ఎలా కళంకమైందంటే ఆ భక్తిలో ప్రేమ లేదు. ఆ భక్తిలో ఏమి లేదు? ప్రేమ లేదు. రెండవది పవిత్రత లేదు. ప్రేమ దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుట, ఇహలోక మాలిన్యము తనకంటకుండా పవిత్రముగా తన్ను తాను కాపాడుకొనుట. ఇది నిష్కళంకమైన భక్తి. ఈ రెండు విషయాల్లో బ్యాలెన్స్ మిస్ అయ్యి నేను భక్తి గలవాణ్ణి అనుకుంటే మోసపుచ్చుకున్నట్టే. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రెండు విషయాలు కూడా కీలకం. ఫస్ట్ నోరు సంగతి చెప్పాను. నోటిని కాచుకోకుండా, నోటికి కళ్ళెం పెట్టుకోకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడి, ఎట్లా పడితే అట్లా వ్యవహరించి నేను భక్తి గలవాణ్ణి, భక్తి గలదాన్ని అనుకుంటే ఆ భక్తి వ్యర్థమే. రెండవది, నిష్కళంకమైన భక్తి ఏది, పవిత్రమైన భక్తి ఏదంటే ఒకటి దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుట. రెండవది ఇహలోక మాలిన్యము, ఈ లోక మురికి, ఈ లోక సంబంధమైన అపవిత్రత అంటకుండా సేవ్ చేసుకోవాలి, తమను తాము కాపాడుకోవాలి. ఇది ఇప్పుడు మనం ఇది కూడా పరిశీలించుకోవాలి. సాటి మనిషి పట్ల తగినంత ప్రేమ నేను కలిగి ఉన్నానా లేదా? చేయగలిగినంత మేలు పొరుగువారికి చేస్తున్నానా లేదా? నా మట్టుకు నా గురించి నేనే బతుకుతున్నానా, లేకపోతే 10 మందికి ప్రయోజనకరంగా బతుకుతున్నానా అన్న పరిశీలన కూడా ఉండాలి నాయన. ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పేది మీకు? ఇంక అయిపోయింది, ఇక తొందరగా ముగిస్తాను. దేవునికి స్తోత్రం. చెప్పాలన్న అసలు పాయింట్ అందించాను మీకు. ఇప్పుడు ఈ రెండవది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. పవిత్రమును నిష్కళంకమునైన భక్తి దేవుని ఎదుట ఏదన్నా ఉందంటే దీనులను, అన్నార్తులను ఆదరించుట, ఈ లోక మురికి అంటకుండా మనల్ని మనం కాపాడుకోవటం. రేపు దేవుని చిత్తం అయితే, ఈ సందర్భంగా వచ్చింది కాబట్టి చెబుతున్నాను నేను, తండ్రి సన్నిధిలో రేపు స్పెషల్ ప్రేయర్, రేపు 10ంటికి, రేపే విధవరాళ్ళకి ప్రార్థన ఏర్పాటు చేశా. భర్తను కోల్పోయిన విధవరాండ్రు ఉన్నారు కదా, వాళ్ళకి రేపు స్పెషల్ ప్రేయర్ ఏర్పాటు చేశా. ఏం లేదులేండి, కొంచెం దేవుని మాటలు అందించి ఏదో ఒక వస్త్రం ఇద్దామని ఒక ఆశ. ఏమండి, మరి తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రము నిష్కళంకము నేను భక్తి ఏంటి? దిక్కులేని పిల్లలను,
విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుట. ఏదో దేవుని మాటలు చెప్పి వాళ్ళని కొంచెం ప్రోత్సహించి కొద్దిగా అంత ఆహారం చేసి వాళ్ళకి పెట్టి ఏదో అంత వస్త్రం ఇద్దామని ఆశ.